if the older brothers are always stopping the Davids, ప్రియులరా, అన్నలు సొంత అన్నలు దావీదుని ఆపేస్తున్నాడు ఎల్లవేళలా. who is going to kill the Goliaths that come against us? ఇప్పుడు ఇలాగే కనుక ఆపేసి ఉంటే గొలియాతుని ఎవరు యుద్ధంలో వాడగొట్టేవాడు, ఎవడు చంపేవాడు? Amen. ఆమేన్. You have little Davids in your churches. Do not allow the older ones to kill them. ప్రియులరా, ప్రియ సేవకులారా, సేవకురాండ్రులారా, మీ సంఘాల్లో చిన్న చిన్న దావీదులు ఉన్నారు. పెద్దవారు వచ్చి ఆ చిన్న దావీదుని ఆపివేయకుండా మీరు వారిని అడ్డుకోవాలి. ఆమేనండి. Now the next one. And this one is very serious. ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి. This is one of the biggest family problems that David had in his kingdom. ప్రియులరా, దావీదు తన కుటుంబంలో కలిగిన ఒక గొప్ప సమస్య ఏంటండి ఇది? చాలా కుటుంబ సమస్య ఇది. It was a structure of abuse. ఇదేమిటయ్యా అంటే ప్రియులరా చూద్దాం. The structure of abuse, the fight between Absalom and Ammon, both sons of David. అబ్షాలోముకి మరియు ఆ యొక్క దావీదు యొక్క కుమారులకి మధ్య ఉన్నటువంటి ఒక వివాదంగా సమస్యగా మనకి ఇది కనబడుతూ ఉంది. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 27వ వచనం. Now Absalom had a sister, her name was Tamar, and they were both children of the same mother. ఎస్, ఇప్పుడు అబ్షాలోముకు చెల్లి అయిన తామారు, ఏమండి అంతేనా? వీళ్ళిద్దరూ ఒకే తల్లికి పుట్టిన అన్న చెల్లెళ్ళు. అయితే వాళ్ళ తండ్రి దావీదు. Amnon was a half brother. His father was David, but he had a different mother from Absalom and Tamar. అయితే అమ్నోను అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడు సగమే తమ్ముడు అవుతాడు, లేదా సగం సహోదరుడే. ఎందుకంటే తండ్రి ఒకడే కానీ తల్లి మాత్రం ఒకటి కాదు. And suddenly Amnon begins to desire his sister, and he falls in love, but it's not love, it's infatuation towards his sister, and he takes the advice of another friend that tells him, pretend that you are sick and ask your father to send your sister to your house so you can help her. అయితే ప్రియులారా, ఇక్కడ ఏం కనబడుతూ ఉందంటే అమ్నోను ఆడి దురదృష్టవశాత్తు ఊహించిన విధంగా సొంత చెల్లి పట్ల ప్రేమలో పడ్డాడు. ఒక విధంగా అది ప్రేమ కాదండి, కామం. అయితే వీడు ఏం చేస్తున్నాడంటే ఆమె పట్ల ఉన్న ఆ అసభ్యకరమైన ఆ ఆలోచన, తప్పుడు యోచన బట్టి వేరే స్నేహితుడు ఆలోచన తీసుకుంటున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి నీకు రోగం వచ్చినట్టు, బలహీనుడిగా ఉన్నట్టు నువ్వు నటించు, నీ దగ్గరికి వచ్చింది నీకు సేవ చేయడానికి అని చెప్పి అని మాట్లాడుతున్నాడు. Abuse of Tamar, and then he rejected her, and she was humiliated, and her brother Absalom was hurt, wounded. He didn't know what to do, and he protected his sister, waiting for justice to take place. అయితే ప్రియులారా, ఈ అమ్నోను ఆ స్నేహితుడు చెప్పినట్టుగా సొంత చెల్లిని అవమానపరచడానికి, ఆమెని పాడు చేయడానికి, ఆమెను అబ్యూస్ చేసి, అంటే ఆమెను అపవిత్రపరిచి ఆమెని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఆమెను అంగీకరించట్లేదు. ఈవెన్ పెళ్లి చేసుకుంటానికి కూడా అంగీకరించకుండా, అంతేకాకుండా ఆమె యొక్క అన్న అయిన అబ్షాలోము మనసును గాయపరిచాడు బాగా. About the situation, అయితే sadly David never did anything about it. అయితే ప్రియులారా, ఇక్కడ దావీదుకు తెలిసింది ఈ సంగతి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే దావీదు అసలు దాని గురించి ఏ విధంగానూ స్పందించల, మౌనంగా ఉన్నాడు. We're not perfect. మనం పరిపూర్ణులం కాదు, సంపూర్ణులం ఎవరం కాదు. We make mistakes. అయితే మనం తప్పులు చేస్తాం. Sometimes really bad mistakes. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద తప్పులే చేస్తాం, చెడు తప్పులు. అయితే ప్రియులారా, సంఘంలో లేదంటే బయట ఉన్న సమాజంలో మనుషులందరూ ఎప్పుడు సేవకుడిని ఎలా చూస్తారంటే నీతివంతమైన పనులు, యథార్థమైన పనులు, మంచి పనులే చేయాలని, చేసేవాడిగా ఉండాలని చూస్తూ ఉంటారు. అయితే ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటితో మనం పరిష్కరించడానికి చాలా జాగ్రత్తగా ఆత్మ సంబంధమైన బుద్ధి జ్ఞానాన్ని మనం ప్రభు దగ్గర నుండి పొందిన వారమై ఉండాలి. Two prostitutes came to Solomon with a baby, one dead and one alive. And they both were claiming, that's my baby. And he asked wisdom from God. And he got a sword and he said, I will cut this baby in two. And so the heart of the mother came out and said, it's okay. I want him to be alive even if she takes them.
and that's how he knew what to do in that situation. అయితే ప్రియా దేవుని సేవకులారా ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకు సొలొమోను దగ్గరికి ఇద్దరు వ్యభిచారం చేసి ఇద్దరు స్త్రీలు వస్తూ ఉన్నారు. ఒక బిడ్డను తీసుకుని ఇద్దరు అంటున్నారు, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. కానీ అక్కడ సమయంలో సొలొమోను ఏం చేస్తాడంటే, సరే మీ ఇద్దరికి చెరువు మొక్కిస్తానని చెప్పి కత్తిని తీసుకుని రమ్మన్నప్పుడు ముక్కలు చేయడానికి వెంటనే అసలైన తల్లి వచ్చి అంటుందా, సరే పర్వాలేదు ఆ బిడ్డని చంపొద్దు తనకే ఇచ్చేయి అని అంటుంది. ఆ విధంగా అతి జ్ఞానవంతంగా బుద్ధితో శావులుగా నేటి దినాల్లో సంఘంలో వచ్చే సమస్యల పట్ల మనం ప్రవర్తించే వారిగా ఉండాలి. Something needed to be done in the case of Amnon and Tamar. David could have maybe sent him in exile to another country in the care of another king and allowed Tamar to come to his place and comfort her and heal her and go and say please to Absalom, forgive the damage done to your sister. But when not a single word comes out of the one who is in charge of the flock, of the kingdom, of the family, damage is done to the heart. చూడండి ప్రియులరా, ఇక్కడ తండ్రిగా ఒక యజమానుడిగా ఒక రాజుగా ఉన్న దావీదు ఈ విధంగా చేసి ఉండొచ్చు. అమ్నోన్ని మరొక రాజ్యం దగ్గర ఒక రాజు కింద ఒక పని చేయడానికి, లేదంటే దూరంగా ఆ ఊరి నుండి పంపించి వేయటమో, లేదంటే తన కూతురుని తన దగ్గరికి చేర్చుకుని ఆమెను ఓదార్చి అబ్షాలోముని కొంచెం క్షమించు నీ తమ్ముడు లేదా నీ సోదరుడు చేసింది తప్పే అని చెప్పి చెప్పటమో సరిదిద్దటమో ఏదో ఒకటి చేసి ఉండాలి. కానీ ఏది ఇతడు చేయలేదు. Is that people begin to gossip and say, well, pastor didn't do anything, so and so did something to me and he didn't care, and that person says that the same thing and more to the next one and the next one, and all of a sudden you have an Absalom in your church building a structure rooted from the abuse to destroy you and to destroy everything that you have built. ప్రియా సేవకులరా, మన సంఘంలో కూడా అంటండి ఇలాగే మొదలవుతాయి అంట. పాస్టర్ గారు అసలు పట్టించుకోలేదు, నాకు ఇలా జరిగిందని తెలిసి కూడా అసలు నన్ను ఒక్క మాట కూడా పలకరించడానికి రాలేదు. మా ఇంటికి వచ్చి మేము గొడవ పడ్డాం, పక్కింటి వాళ్ళకి ఇల్లు కొట్టుకున్నారు, అంత బాగానే ఉంది. పాస్టర్ గారు వచ్చి పరామర్శించలేదు, ఇల్లు ఇంకో దగ్గర మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి మాట. ఈలోపు సంఘంలో ఒకడు అభిషేకం తయారైపోతాడు, వీడు తయారైపోయి వీడు ఇంకో రాజ్యాన్ని కట్టేస్తూ ఉంటాడు. సో అలాంటి అవకాశాలు సేవకులుగా మనం ఇవ్వకూడదు. We need to cut the problem at the root. మనం ఏం చేయాలంటే వచ్చిన సమయాన్ని వేరుతో సహా తీసి పక్కన పడేయాలంటే ముందే. It's good for us to have counsel among pastors and say, I have a situation, this happened, what do you think I should do? 2 or 3 pastors debating and saying, yes, this is biblical, this is my counsel about this is my counsel about that, and together, like-minded, we will come to a wise decision and solve the problems of the flock, not with them, up here at our level, so they can receive the justice that they are requiring. అయితే సేవకులుగా మనం ఏం చేయాలంటే మన సంఘంలో మన మంద విషయంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నీ వల్ల కాలేదు కదా, వెంటనే నువ్వు మరొక 2-3 సేవకుల ఆలోచన తీసుకుని, మరి ఇదిగో నా సంఘంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఏం చేయమంటావు, ఎలా చేయాలి, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఆ 2-3 ఇచ్చే ఆలోచనతో నువ్వు చక్కగా నీ మంద దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తే ఆ సంఘం ఏమవుతుందంటే ఓదార్చబడుతుంది, అక్కడ అభిషేకంకు తావు ఉండదు. ఆమేన్. But these groups of counselor are not to then gossip about your brother pastor. But we have to be like-minded, compassionate, love one another, and take care of one another. Amen. అయితే ప్రియులరా, ఇటువంటి సణుగులకు గొణుగులకు మనం తావివ్వనప్పుడు మనం చక్కగా సహోదరులుగా ఒకరి పట్ల ఒకరు ఏక మనస్సు కలిగి కరుణా చిత్తులుగా మనం ఉండి ఒకరి పట్ల ఒకరి సహోదర ప్రేమతో ఉంటే అది ఫిలదెల్ఫియా సంఘంగా తయారవుతుంది. ఆమేన్. So 2 Samuel 13:27, we're going to read the whole thing and I'm allowing the pastor to read it. But Absalom urged him again and he let Amnon and all the king's sons go with him. Now Absalom commanded his servants, notice carefully, when Amnon's heart is joyous with wine, and when I say to you, strike Amnon, then kill him, do not be afraid. Have I not commanded you myself? And in doing so, have I not taken full responsibility for his death? Be courageous and brave. So the servants of Absalom did to Amnon just as Absalom had commanded. Then all the king's sons got up and every man mounted his mule and fled. Now it happened while they were on the way back home that the exaggerated report came to David. Absalom has killed all the king's sons and not one of them is left. Then the king stood on and tore his clothes and lay on the ground in mourning, and all his servants were standing by with their clothes torn.
But Jonadab, the son of Shimea, David's brother, responded, "Do not let the Lord assume that all the king's sons have been put to death, for only Amnon is dead." This act of revenge has been on Absalom's mind since the day that Amnon violated his sister Tamar. So now do not let my lord the king take the report to heart that all the king's sons are dead, for Amnon alone is dead. అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అందులో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి ఉండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతన్ని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపిడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెర గాడిదలను ఎక్కి పారిపోయేరి. వారి మార్గములో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి రాజకుమారులైన యవ్వనులనందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతన్ని చంపవలనను తాత్పర్యముతో ఉండినని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలంచి విచారపడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయనెను. There was vengeance that he wanted to have against his brother from the very first day. చూడండి ప్రియులరా, సొంత సహోదరుడి మీద పగపట్టి పగ తీసుకోవడానికి చూస్తా ఉన్నాడు. So we're still with Amnon. We'll allow him to find to look for that scripture. ఇంకా మనం Amnon had been harboring. We need to really make sure that we get rid of those who are harboring something in their hearts. ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పగ పెట్టుకుని మనసులో అవకాశం కోసం చూస్తూ ఉంటారు, దొరక్కపోతామా అని. We should have a leadership that is mature enough that tells us this is what is happening in the heart of this brother, so that we can attack that problem and cut it quickly, and the church is not destroyed by something. ఆమేన్. కాబట్టి మనం సంఘంలో మంచి నాయకులను కలిగి ఉండాలి. ఎలాంటి వాళ్ళని కలిగి ఉండాలంటే, అయ్యా పాస్టర్ గారు ఇదిగో అతని పట్టిదికి ఇలా జరిగింది, మనం తొందరగా వెళ్ళి అతనితో మనం మాట్లాడకపోతే ఈ మళ్ళీ ఇంకో పెద్ద చేసేస్తాడు, సంఘం పాడైపోద్ది అని కనిపెట్టగలిగే వాళ్ళు కావాలి మనకు నాయకులుగా. ఆమేనానండి. Okay, John chapter 7 verses 1 and on, and this is the last structure that we are going to look at. ప్రియులారా, ఆఖరి క్రమం అంటండి ఇది మనం చూడబోతాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. It says, after these things Jesus walked in Galilee, for he would not walk in Jewry, because the Jews sought to kill him. Now the Jews' feast of tabernacles was at hand, and his brethren therefore said unto him, Depart hence, and go into Judea, and thy disciples also may see the works that thou doest. For there is no man that does anything in secret, and he himself seeks to be known openly. If you do these things, show yourself to the world, for neither did his brethren believe in him. So his brothers are telling Jesus, show yourself to the world. If you are doing all these wonderful works, why don't you go and show yourself? But they were not saying it in a way of motivating him to say, God called you, God chose you, you're the Messiah, you're the anointed one, let me follow you, let me promote you. They were making fun of him. And that is a structure of sneer. Or mockery. Okay, yes, thank you. ఎస్, ఇక్కడ ఏ క్రమం అంటే ఇదండి, అపహాస్యం, హేళన చేసే క్రమం. ఇక్కడ ఎవరిని అనుకుని తీసుకుంది? యేసు ప్రభువుని, అతని సహోదరుల్ని. యేసయ్య సొంత సహోదరులే అంటున్నారు, ఏదో ఒకసారి నువ్వు చూపించు, నువ్వు నిజంగా అనుకుంటున్న వ్యక్తివే అయితే, అంటే ఆ దేవుడివే అయితే
నేను చదువుదాము ఒకసారి, నా మాటలు మీ మాటలు కాదు. యోహాను సువార్త 7వ అధ్యాయం దీన్ని అందరూ 1 నుండి 10 వచనాలు. అటు తరువాత యూదులు ఆయనను చంపబెతికినందున యేసు యూదయలో సంచరించునొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించును గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. బహిరంగమున అంగీకరింపబడగోరు వాడయవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నువ్వే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. Oh really? You think you can preach? Stand in the pulpit and let us hear you preaching. We know that you have revelation. Let me hear you, but mockery, laughing, making jokes of the people that are growing inside the church. ప్రియులరా, అర్థమవుతుందండి. సొంత అన్నలు అంటున్నారు. నిజంగానే నీకు ప్రత్యక్షత ఉంది, దా వచ్చి మా ముందు నిలబడి నువ్వు ప్రకటించు, అందరూ వింటారు, మేము కూడా వింటాం. హేళనగా సంఘంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో పాడతాగా, వాడు ఈ తెలుసు సరిగ్గా పాడలేడని, ఆ పాడు ఒకసారి మిగతా వాళ్ళు అందరూ వింటారు. వీడు మళ్ళీ ఆడు పాడుతుంటే, ఆ ప్రార్థన చేస్తుంటే వీడు కళ్ళు తెరిచి మొత్తం మాట్లాడుకుంటా వీళ్ళంతా అపహాస్యం చేస్తుంటారు. హేళన చేయడం, అపహాసించడం, ఈ క్రమం అసలు సంఘంలో తగదండి. Destroying the confidence of those that are being formed by you to serve God. ప్రియులరా, దేవుని సేవను చేసేటప్పుడు సమర్పించుకున్న సేవకుని యొక్క నమ్మకాన్ని నాశనం చేయటానికి, అతని యొక్క విశ్వాసాన్ని బెంబేలెత్తే విధంగా, భయపడే విధంగా చేయడానికి, నూతనంగా ప్రభువును నమ్ముకుని దేవుని సేవలో ఆయన ఆరాధించేటువంటి బిడ్డల విశ్వాసంలో భయపడే విధంగా వారి ప్రార్థన గూర్చి కానీ, వారికి ఉన్న తలాంతును గూర్చి కానీ అపహసించటం, హేళన చేయటం ఫిలదెల్ఫియా సంఘ క్రమం కాదు. ఆమేన్. We need to make sure that we read of those structures from the church. మనం ఇప్పుడు వరకు విన్నటువంటి ఆ అక్రమాలు ఏదైతే ఉన్నాయో, క్రమం కాదు అక్రమాలు, వీటిని మన సంఘంలో నుండి బయటికి తోసేయాలా, లోపల పెట్టుకోవాలా? తోసేయాలి. ఎస్. And let's say, is that brotherly love that you're showing right now? పిల్లరా, Philadelphia quality what you're showing right now? ఇప్పుడు మీరు ఫిలదెల్ఫియా కలిగి ఉన్నటువంటి ఆ సహోదర ప్రేమను కలిగి ఉంటున్నారా మీ సహోదరుల పట్ల? So we're going to stand and pray. Let's We're going to ask the Lord to help us to build the type of church that He is pleased on. ఆ విధమైన సంఘాన్ని మనం కట్టునట్లుగా, దేవుడు మనకు సహాయపడినట్లుగా లేచి నిలబడి మనందరం ప్రార్థన చేద్దాం. Amen. ఆమేన్. మహాగణుడు అనే దేవ, మహోన్నతుడైన తండ్రి, కృపా సత్య సంపన్నుడానికి వందనాలు. ఇప్పుడు వరకు విత్తబడిన వాక్యానుసారంగా నా సంఘాన్ని, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఒక ఫిలదెల్ఫియా సంఘము వలె ప్రభు సహోదర ప్రేమతో, ఏక మనస్సుతో, కరుణా చిత్తులముగా నేను మా మందుల ముందుటకు మాకు సహాయం చేయండి ప్రభు. అక్రమమును మా సంఘాలలో లేకుండా, అవహేళనను, అపహాస్యమును ప్రభు, ఒకరంటే మరొకరికి పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ అనే వాటికి మా సంఘాలలో తావు లేకుండా చిన్న చిన్న దావీదులు ఉన్నారని మేము గుర్తించిన వారమ్మాయి అయా, విజయం అట్టివారి ద్వారా నేటి దినాల్లో సంఘ అభివృద్ధి ఉందని ప్రభు, పెద్దవారి మాటలకు మేము చెవిచ్చి చిన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా మా సంఘాలు కట్టుకోవడానికి తగిన బుద్ధి జ్ఞానమును మాకు దాయిచేయమని మా రక్షకుడు మీరు ప్రియకుమారుడిన యేసు ఉన్నత నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపను గూర్చి, న్యాయము గూర్చి నేను పాడేదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం,
ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నా నమ్మికయుంచి ఉన్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక. ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ఎన్నో ఏండ్లు వ్యర్థమైపోయాను, యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక. పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణముని సిలువలో బలి చేసెను. నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపలో నన్ను దీవించెను. పాపినైన నన్ను ప్రేమించి తన ప్రాణముని సిలువలో బలి చేసెను. నా తప్పులన్నీ ప్రేమతో క్షమించి తన గొప్ప కృపలో నన్ను దీవించెను. పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరములో నన్ను నిలిపెను. పావురముగా నన్ను మార్చి ప్రార్థనా పంజరముల నన్ను నిలిపెను.
ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏండ్లు వ్యర్థమైపోయాను. యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, నా యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక, మన యేసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక.